హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. తెలుగులో స్క్రిప్ట్లు అంటే ఎక్కువ కమర్షియల్, మాస్ ఎక్సెట్రా. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మాస్ లవర్స్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే నచ్చేస్తుంది. ఇప్పుడు స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ కొత్తగా ఉంటేనే చాలామంది లైక్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. అసలు సినిమాలో కాంటెంట్ కొత్తగా లేకపోతే నేను అస్సలు చూడను. అందుకే మనలాంటి వారి కోసం స్క్రిప్ట్లు కొత్తవి రాస్తున్నారు. ఎగ్జాంపుల్, రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ అండ్ కిరణ్ అబ్బవరం స్కా. స్క్రిప్ట్ అనాలిసిస్ చేస్తే లక్కీ భాస్కర్ ఎటువంటి రొటీన్ స్టోరీ ఎలిమెంట్స్ లేకుండా కొత్తగా రాసిన స్క్రిప్ట్. థియేటర్స్లో దుమ్ము దులిపింది. స్క్రిప్ట్ కొత్తగా రాస్తేనే గొప్పగా ఆడుద్ది. తెలుగులో కూడా గుడ్ స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా క్రేజ్ కనిపిస్తుంది. మళ్ళీ చూస్తున్నారు థియేటర్స్లో. కిరణ్ అబ్బవరం సినిమాకి ముందు అన్ని చెత్త సినిమాల స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ అనుకున్నారు ఇది కూడా పోద్ది అని, కానీ పెద్ద షాక్ ఇచ్చింది. మంచి థ్రిల్లర్, క్లైమాక్స్ కోసం మళ్ళీ వెళ్తున్నారు. జనాలు మూవీలో గుడ్ కాంటెంట్ ఉన్నా కూడా థియేటర్స్కి వస్తారు. తెలుగులో ఇలా కొన్ని సినిమాలకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా తీస్తే ఆడియన్స్ తక్కువ కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అవ్వని, గుర్తించని మూవీ కూడా ఉంది. అదే ఒకే ఒక జీవితం. మీరే చెప్పండి, పుష్ప, త్రిబుల్ ఆర్, అలా వైకుంఠపురంలో ఎక్సెట్రా. ఈ స్టార్ హీరోల సినిమాలు ఎవరైనా చూడకుండా ఉంటారా? బట్ స్టిల్ ఒకే ఒక జీవితం సినిమా చూడని వారు కూడా ఉంటారు. తెలుగులో ఇంత మంచి స్క్రిప్ట్ ఉందంటే నమ్మలేకపోయాను. ఈ సినిమాని తెలుగులో తీసారా లేదా రీమేక్ చేశారా అనిపించింది. తమిళే కాదు, తెలుగులో కూడా కొత్తగా రాసే స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు ఎక్సలెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎలా తీసారా అనుకున్నా, కానీ చూస్తే ఇది రీమేక్ అని తెలిసింది. ఫ్రమ్ తమిళ్ ఫిలిం రాత్సం, 2018. రమేష్ వర్మ క్యాస్టింగ్ బాగా చేశారు. రీమేక్ అయినా చాలా అద్భుతంగా తీశారు. తెలుగులో ఇలా ఎవరు రాస్తారులే అనుకున్న టైంలో వచ్చిన మూవీనే హిట్ ది ఫస్ట్ కేస్. సూపర్ థ్రిల్లర్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ తీశారు. ఇంకా చాలానే ఉన్నాయి థ్రిల్లర్స్ అయితే. థ్రిల్లరే కాదు, ఫ్యాంటసీ డ్రామాస్ కూడా ఉన్నాయి. కార్తికేయ టు బింబిసారా. ఇలా కాకుండా కమర్షియల్ సినిమాని ఎంగేజింగ్గా తీసిన సినిమా సరిపోదా శనివారం. స్టోరీ రెగ్యులరే, కానీ డైరెక్ట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్, ఇంటెన్స్ఫుల్. బీజిఎమ్స్ అయితే ఆరాచకం. ఇలా తీస్తే కూడా సరిపోదా? తెలుగులో రాసిన మరో కొత్త స్క్రిప్ట్, అదే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 AD. ఇది కాంటెంట్ అంటే, ఇది స్టోరీ అంటే. అప్పుడెప్పుడో జరిగిన మహాభారతాన్ని సైన్స్కి లింక్ చేయడం ఏంటి? గూస్ బాంబ్స్ వేరే లెవెల్లో పెంచారు. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ అండ్ టీమ్. ఇలాంటి స్క్రిప్ట్లను ఎంకరేజ్ చేయాలి. ఎన్టీఆర్ దేవరా ఓకే, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ని ఎంగేజింగ్గా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా అనిపించలేదు. బీజిఎమ్స్, సాంగ్స్, ఎలివేషన్స్తో దేవరా ఓకే అనిపించే సినిమా. ఇంకా అప్కమింగ్ చాలా సినిమాలు కొత్త స్టోరీ లైన్స్తో వస్తున్నాయి. ఇంకా రావాలి. తెలుగు సినిమా రేంజ్ మించిపోవాలి.